మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీ. సో చాలా హెల్తీ అండ్ ఆల్సో టేస్టీ రోటీ అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఓకే. సో మనకి 2 రకాల పిండిలు తీసుకొచ్చారు కదా. సో వాటిలో ఏవేంటివి? సో ఒకటి వచ్చేసి మల్టీగ్రెయిన్ పిండి, ఇంకోటి జొన్న పిండి. జొన్న పిండి. సో మనం మల్టీగ్రెయిన్ పిండి వాడుతున్నాము, జొన్న పిండి వాడుతున్నాము, అండ్ ఇంకోటి ఏమో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఇది వచ్చేసి వాము అండ్ సాల్ట్. ఓకే. ఆయిల్ వచ్చేసి మనం రోటీ కూడా మనం పౌడర్స్ లాగా తెచ్చేసుకుని అవే మనం వాడేసుకుంటాం. ఎస్, కరెక్ట్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే. సో ఫస్ట్ ఏం వేసుకుంటున్నాం? ఫస్ట్ మల్టీగ్రెయిన్ పిండి వేస్తున్నాను. నెక్స్ట్ జొన్న పిండి వేస్తున్నాను. సో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాం. ఎస్, ఈక్వల్. ఈ రెండు మాత్రం మనం. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాక్స్ సీడ్, ఇది వచ్చేసి జస్ట్ 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. సరిపోతుంది. సరిపోతుంది, కరెక్ట్. అండ్ కొంచెం వాము. సో యూజువలీ మనకి దగ్గు ఉన్నప్పుడు కూడా వాముని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. కరెక్ట్. సో చిన్న పిల్లలకి చాలా మంది చూస్తే వాముని కొంచెం వేడి చేసి కూడా చాలా మంది ఆ స్మెల్ ని పీల్చుకుంటూ ఉంటారు కదా. కరెక్ట్. సో దాని ద్వారా కూడా కొంతవరకు మనకి ఎయిర్ అనేది పాస్ అవ్వడానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట. సో మ్యూకస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం డో ప్రిపేర్ చేసేసుకుందాము. కొంచెం ఆయిల్ ఏమైనా వేసుకోవాలా? అక్కర్లేదు. మనం రోటీ కాల్చుకునేటప్పుడు మనం ఆయిల్ వేసేసుకోవచ్చు. ఎస్. సో ఇందులో మనం జొన్న పిండి కూడా వేస్తున్నాం కాబట్టి ఒకవేళ చాలా మంది డయాబెటీస్ వాళ్ళు స్పెషల్గా చూసుకుంటే సో జొన్న పిండి ఎక్కువగా వాడతారనమాట మల్టీగ్రెయిన్ కంటే కూడా. అట్లా జొన్న పిండి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్న వాళ్ళైతే వాటర్ కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకుంటే రోటీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. కొంచెం వాటర్ పడుతుంది. యా. సో రోటీ అనగానే చాలామంది జస్ట్ ప్లెయిన్ చపాతీస్ చేస్తూ ఉంటారు, మల్టీగ్రెయిన్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం దాంట్లో ఏదైనా వెజిటేబుల్ వేసుకోవడము, లేదు అనంటే సమ్ దాల్స్ వేసుకొని రోటీ చేసుకోవడము, స్పైసెస్ కూడా మనం వేసుకొని చేస్తూ ఉంటే అడిషనల్ బెనిఫిట్ అనమాట. సో ఓన్లీ రోటీ అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఒకటే మీల్లో ఇవి కూడా యాడ్ ఆన్ అవుతాయి. కరెక్ట్. అండ్ చాలా మందికి రోటీ కూడా ప్రాపర్గా డైజెస్ట్ కూడా అవ్వదు, రైట్? సో అలాంటి వాళ్ళు కొంచెం ఇట్లా వాము కానీ లేకపోతే జీలకర్ర కానీ వేస్తూ రోటీస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మనం గ్రీన్ లీవ్స్ కూడా వేసుకుంటాం, ఆకుకూరలు కూడా వేసుకుంటూ ఉంటాం. ఎస్, కరెక్ట్. సో కొంచెం చిన్నగా తరుక్కొని మన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం రోటీ ప్రెస్ చేసేసుకుందాము. ఓకే. కొంచెం పొడి పిండి వేసేసుకుంటాము. కొంచెం పొడి పిండి వేసేసుకొని డస్ట్ చేసేసుకుని దానిపైన రోటీ రుద్దేసుకో. కరెక్ట్. ఈలోపు మీరు స్టవ్ వెలిగించేయండి. ఓకే. సో ఒక మీల్లో 2 రోటీస్ వరకు తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ఎస్. సో ఈవెన్ డయాబెటీస్ వాళ్ళకి కానివ్వండి, లేదు అంటే కనుక హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందామా? ఎస్. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పైన కొంచెం ఆయిల్ వేసేద్దాము.
రోటీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? అంతే అమూల్య. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుంటే కదా. సర్వ్ చేసేద్దాం. ఓకే అమూల్య, మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీ రెడీ. ఓకే, మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీ అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీకి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి, జొన్న పిండి, అవిసె గింజల పొడి, వాము, ఉప్పు, నూనె. మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి, జొన్న పిండి, అవిసె గింజల పొడి, వాము, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని రోటీ వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ రోటీ రెడీ.